ఫ్రెండ్స్, ఎడారిలో కొంతమంది దొంగలు డబ్బులు ఉన్న వ్యాన్ ని దొంగతనం చేస్తారు. ఇంకా పోలీసుల నుండి తప్పించుకోవడం కోసం ముందే స్వరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుని వ్యాన్ ని లోపలికి తీసుకొని వెళ్తారు. ఇంకా ఎప్పుడైతే వ్యాన్ ఆగుతుందో ఇంకా దొంగలు వాళ్ళ పనిని స్టార్ట్ చేస్తారు. ఇంకా వ్యాన్ లో నుండి తొందరగా ఒక దొంగ బయటకు వచ్చి స్వరంగం నుండి బయటకు వచ్చి దాని మీద మట్టిని వేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా మట్టి గుర్తులు చెరిపేయడం కోసం ముందే ఈ దొంగ ఒక హెలికాప్టర్ ని అరేంజ్ చేసి పెడతాడు. ఇంకా ఎప్పుడైతే ఆ హెలికాప్టర్ అక్కడికి చేరుకుంటుందో ఆ గాలి వల్ల అక్కడ ఉన్న మట్టి గుర్తులు మొత్తం బూడిపోతాయి. ఇంకా అంతా నార్మల్ గా జరుగుతున్న సమయంలో ఈ హెలికాప్టర్ డ్రైవర్ దూరంగా ఒక స్పోర్ట్స్ కార్ రావడం గమనిస్తాడు. ఇంకా ఈ డ్రైవర్ కి తెలుసు ఈ కార్ వ్యక్తి ఇక్కడ జరిగింది ఏం చూడలేదు అని. అయినా కానీ ఈ వ్యక్తి అంత రిస్క్ తీసుకోవడానికి వెంటనే హెలికాప్టర్ ని కార్ ముందుకి తీసుకొని వెళ్లి ల్యాండ్ చేసి వెంటనే ఒక గన్ ని తీసుకొని కార్ వ్యక్తికి చూపిస్తాడు. దానితో ఈ కార్ డ్రైవర్ భయపడి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. ఈ డ్రైవర్ మాత్రం ఏమాత్రం జాలి చూపించకుండా కార్ వ్యక్తిని అక్కడే చంపేస్తాడు. ఇంకా ఈ హెలికాప్టర్ డ్రైవర్ జరిగింది మొత్తం దొంగలకు చెప్పగానే స్వరంగంలో ఉండే దొంగ ఒకడు బయటకు వచ్చి ఆ బాడీని చెక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే చిన్న తప్పు వల్ల ఏదైనా జరగవచ్చు అని దొంగలు దొరికిపోవచ్చు అనుకుంటాడు. ఇంకా ఈ వ్యక్తి అక్కడే మట్టిని తవ్వుతూ ఉంటాడు. ఆ బాడీని మట్టిలో పూర్తి చేసే టైం కి ఒక పోలీస్ జీప్ రావడం ఈ దొంగ చూస్తాడు. ఇంకా ఈ పోలీసులు దగ్గరికి వచ్చేది గమనించి ఈ దొంగ గ్లాసెస్ ని పెట్టుకుని ఆ కార్ లో ఎక్కి కూర్చుంటాడు. అండ్ ఆ పోలీసులకు ఇతనే కార్ ఓనర్ అన్నట్టుగా నమ్మిస్తాడు. ఇంకా పోలీస్ వాళ్ళకి ఈ వ్యక్తి మీద నమ్మకం లేదు. అందుకే ఈ వ్యక్తిని చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా క్లూ ఏం దొరకదు. అండ్ అప్పుడే వేల సంఖ్యలో పోలీసులు ఆ డబ్బుల వ్యాన్ ని వెతకడం కోసం అక్కడికి చేరుకుంటాడు. అండ్ అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి వీళ్ళు 3 రోజులు ఈ ఎడారి మొత్తం వెతికినా కానీ చిన్న క్లూ కూడా వీళ్ళకి దొరకదు.